నమస్తే, నేను మీ జాకీర్ హుస్సేన్. ప్రస్తుతం స్టూడియోలో మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. బాబు గారి ఢిల్లీ టూర్ ఇప్పుడు జగన్ గారికి టెన్షన్లా మారింది, ఏంటి సార్? ఇది ఇంతకుముందు కూడా మాట్లాడినట్టున్నామండి. బాబు గారి ఢిల్లీ టూరు, జగన్కి టెన్షను, జగన్ అరెస్ట్ అవుతారు, ఈ ఎక్కువైపోయాయి. నిజంగా అరెస్టు అవుతారా అంటే క్వశ్చన్ మార్కే. ఎందుకంటే బాబు గారు వెళ్ళేది నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి వెళ్తున్నాడు ఆయన. సో ఒకరోజు ముందుగా వెళ్తారంట. వెళ్ళినప్పుడు ఆ నీతి ఆయోగ్ పాలక మండలి కూడా హోమ్ మినిస్టర్ కూడా వస్తున్నారు, అమిత్ షా గారు కూడా ఉంటారు కాబట్టి ఈయన కూడా రాష్ట్రం తరపున వెళ్ళి ముఖ్యమంత్రిగా వెళ్ళబోతున్నారు. సో రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏంటి, ఎక్కడ ఇచ్చిన నిధులు ఎలా ఉపయోగించారు ఏంటి, వాటి మీద సమావేశం ఉంటుంది. దాని తర్వాత దానికి ఫైనాన్స్ మినిస్టర్ వస్తారు, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ కూడా వస్తారు. ఓకే. అయితే ఈ ముందుగా వెళ్తున్నారు కాబట్టి ఒకవైపు ఈ లెక్కర్ స్కామ్ సిట్ నడుస్తుంది కదా, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, తర్వాత విజయసాయి రెడ్డి గారు ఒక్కొక్కరు వెళ్తున్నారు వస్తున్నారు. తర్వాత ఎవరు ధనంజయ రెడ్డి గారు, తర్వాత ఎంఎన్ఆర్ గారు అంటారు, ఆయన పేరేంటి, కృష్ణమోహన్ రెడ్డి ఎవరైనా పేరు, ఆయన ఒకరు, మిథున్ రెడ్డి గారు ఎంపీ, ఈ ఆఫీసర్స్, ధనంజయ రెడ్డి గారు ఒకరు, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు ఒకరు, ఆఫీస్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డి, ఏది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. సో వీళ్ళు కూడా వెళ్తున్నారు వస్తున్నారు. వీళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ మూడు విషయాలు చెప్పి అందరూ అదే ఆన్సర్. ఇప్పుడు సిట్ అధికారులు అంతైనా అమాయకులా? వాళ్ళు ఏమైనా ఎల్కేజీ పిల్లలా? వాళ్ళకి తెలియదా ఎవరిని ఎలా ప్రశ్నించాలి, ఎవరి నుంచి ఎలా రాబట్టాలి? వాళ్ళు ఇన్ని చూసుంటారు వాళ్ళు. కాకపోతే ఒక్కొక్కడికి ఒక్కోలా డీల్ చేస్తారు. ఆయన సివిల్ సర్వెంట్స్ కాబట్టి, ధనంజయ రెడ్డి వీళ్ళు ఆఫీసర్స్ కాబట్టి, ఐఏఎస్ ఐపీఎస్ హోదా వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి, పొలిటీషియన్స్కి ఎలా ట్రీట్ చేయాలి. ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లు, ఏదైతే సిట్లో హాజరయ్యి బయటకు వచ్చిన ప్రెస్ మీట్లు చూస్తే వీళ్ళందరూ కూడా రాజ్ కసిరెడ్డిని టార్గెట్ చేశారు, ఆయన బలిపశువు చేశారు అన్నట్టుగా అర్థమవుతుంది అన్నట్టుగా మీడియాలో కూడా వచ్చేసింది. మనకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి విజయసాయి రెడ్డి గారి గురించి కూడా ఒక ఆడియో రిలీజ్ చేయడం, తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, విజయవాడ ఎయిర్పోర్ట్లో ఎక్కడో దొరికారన్నారు. ఈ విజయసాయి రెడ్డి గారు కూడా చాలా స్మార్ట్ క్రిమినల్ రాజ్ కసిరెడ్డి అన్నట్టు చెప్పడం, చెప్తూనే విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తున్నారు, హైదరాబాద్లో నా ఇంట్లోనే ఈ సమావేశాలు జరిగాయి, అలాగే విజయవాడలో ఉన్న నా ఇంట్లోనే ఈ లెక్కర్స్ సంబంధించి అనే డిస్కషన్స్ అయ్యాయి, నాకేం తెలియదు, నాకు ఇందులో సింగిల్ ఎన్పీ లేదు అని చెప్తున్నాడు ఆయన. ఎవరు నమ్ముతారు? మీ ఇల్లు వేదికగా మీ సాక్షిగా జరిగినప్పుడు మీకు ఎంత ప్రమేయం లేదంటే ఎట్లా అవుతుంది? ఎంత జరుగుతున్నా అసలు వ్యక్తి ఎవరు, వీటన్నిటికీ సూత్రధారి ఎవరు, సుప్రీం బాస్ ఎవరు అని అంటే ఆయన పేరు ఎవరు చెప్పరు. ఇది క్లియర్గా అర్థమవుతుంది కదండి. జనాలు ఏంటంటే ఎవరికి ఫేవర్గా వాళ్ళు ఊహించేసుకుంటారు, రాసేసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా వాళ్ళ ఛానల్స్ అన్ని లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని లాగాలని చూస్తున్నారు, కక్షగట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, అంటే ఒక సానుభూతి క్రియేట్ చేసేస్తున్నారు. పాపం తండ్రి లేనివాడు, తండ్రి లేనంటే ఆయన పేదవాడా లేదా అనాథ ఏంటి అని అంటే అలా పోర్ట్రే చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కేసు అయితే తిహార్ జైలుకి వెళ్ళక తప్పదంటారు సార్? అట్లా ఉండదు, బట్ రిమాండ్ తీసుకుంటారు ఫస్ట్, తర్వాత మళ్ళీ ఆ నేరారోపణ రుజువు అయిన తర్వాత మళ్ళీ మీరు అన్నట్టు తిహార్ జైలు అక్కడికి తీసుకెళ్తారేమో. కానీ ఎందుకంటే కవిత గారు కూడా అక్కడే చేయడం జరిగింది కదా. అంటే ఇప్పుడు కవిత గారు అది ఇప్పుడు అదే డౌట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే గతంలో లాగా 16 నెలలు ఉండడం అనేది ఎక్కువ. ఇప్పుడు లెక్కర్ స్కామ్, ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది మన ఆంధ్ర లెక్కర్ స్కామ్ తో పోల్చితే ఢిల్లీ లెక్కర్ స్కామ్ జూజూబీ అంట. అంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్ చేమ తలకాయ అయితే ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ తిమింగలం. తిమింగలం ఎంత ఉంటుంది, చేమ తలకాయ ఎంత ఉంటుంది. ఇక్కడ మనకి తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ అట్లానే వైసీపీ రెండు కొంచెం క్లోజ్ గా ఉంటాయి కదా సార్. సో దానికి దీనికి ఏమన్నా రిలేటివ్ సంబంధం ఉంటుందంటారు? మొత్తం స్కామ్ సంబంధించిన అంతా కూడా కవిత గారే ప్లానింగ్ అంతా ఇచ్చారని, మనీ లాండరింగ్ సంబంధించి కానీ, హవాలా మనీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఇక్కడ నుంచి గోవా వరకు అమౌంట్ వెళ్ళడం ఢిల్లీ నుంచి కానీ, వాటన్నిటిలో కవిత గారు కూడా, కేజ్రీవాల్తో పాటు కవిత గారు కూడా కీలక పాత్ర పోషించారని, తర్వాత యాప్లో ఆయన డిప్యూటీ సీఎంగా కూడా చేశాడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన కూడా కీలక పాత్ర అని వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి స్థాయిలో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఇక్కడ కవిత గారు ఒక ఫిమేల్ అయి ఉండి జస్ట్ ప్లానింగ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసి కేవలం 100 కోట్ల స్కామ్కే ఆవిడ 5 నెలల్లో 6 నెలల్లో జైల్లో ఉండి వస్తే, చీమ తలకాయంత స్కామ్ అనుకుందాం ఎగ్జాంపుల్కి, అదేం చిన్న స్కామ్ ఏం కాదు 100 కోట్లు అంటే, దానికే ఆవిడ అంతగా పనిషబుల్ అయితే
మరి ఇంత తిమింగలం అంత పెద్ద నెట్వర్క్ కి పెద్ద స్కామ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు అరెస్ట్ అవ్వాలి, ఎన్ని రోజుల లోపల ఉంటారు? అది అయ్యే పనేనా? అసలు ఎందుకు నాంచుతున్నారు? సగటు టీడీపీ కార్యకర్తలు ఎవరిని కదిలించినా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చట్టం అంత సింపుల్గా ఇది చేసేది, దానికి పక్కా ప్రూఫ్స్, అన్ని ఆధారాలు, దానికి ఒక లెక్క, సిస్టమేటిక్గా అన్నీ ఉంటేనే. ఎందుకంటే ఆయన ఒక ఇదే స్కాములతోనో లేదా ఇంతకుముందు వేరే స్కాములతోనో ఈడీ అరెస్ట్ చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక 38,000 కోట్లు జప్తు చేసింది, సిబిఐ కూడా అరెస్ట్ వారెంట్ చేసింది. జేడి లక్ష్మీనారాయణ గారు అప్పుడు జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు, ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు. కానీ ఆయన ఇష్యూ చేసినప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ని జరిగినా కూడా ఆయన కేవలం 16 నెలలు ఉన్నాడు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. 13 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద బతికేస్తున్నాడు ఆయన. తర్వాత ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఏ కోర్టులు అయితే శిక్షలు విధిస్తున్నాయో ఆ కోర్టు ఎక్కడ ఉండాలో కూడా డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి. దానికి ఒక అచీవ్మెంట్ ఒక విధంగా చెప్పాలండి. సో అట్లాంటి వ్యక్తికి ఇన్ని రోజులుగా ఇన్నేళ్ళుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారా? ఎక్కడ లోపం? రాజకీయ నాయకుల లోపమా, కోర్టులో లోపమా, చట్టాల లోపమా, పనిచేసే అధికారుల లోపమా అంటే ఏం చెప్తాం? సో ఇప్పుడు ఆయన చంద్రబాబు గారి ప్రభుత్వం మరలా కూటమి ప్రభుత్వం జూన్ 14 ప్రమాణ స్వీకారం చేశారు. రేపు జూన్ వస్తే మళ్ళీ ఇంకా సరిగ్గా 20 days ఉంది, 1 year అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారు, ఇంకేదో వచ్చేసింది లోపల. ఎందుకు వెళ్ళిపోతాడు ఆయన? ఎందుకు వెళ్తాడు అనేది వెళ్ళడానికి బోల్డ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ అన్ని లెక్కర్ స్కాము, ఇసుక, ఇవేవో ఉన్నాయి. అన్ని కూడా పథకాల కింద డైవర్ట్ చేసేసారు. ఆఖరికి దేవుడు మాన్యాలు కానీ, దేవుడికి సంబంధించిన హుండీలోంచి డబ్బులు కూడా వీటికే డైవర్ట్ చేశారని కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. మరి ఇవన్నిటినీ పక్కకి పెడితే ఆయన ఇప్పుడు అరెస్ట్ అవ్వాలి, ఎందుకు చేయట్లేదు? సో చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఢిల్లీ వెళ్ళి ఇది అమిత్ షా గారితో మాట్లాడబోతున్నారు. అలా అనుకుంటే అనకాపల్లి ఎంపీ అనేవారు సీఎం రమేష్ గారు కూడా అదే చెప్పారు. ఒకసారి ఎలక్షన్స్ ముందు ఇప్పుడు 2024లో అయ్యాయి కదా, 23లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి ఒక దాన్ని ఏమంటారు ప్రాజెక్ట్లో ప్లే చేసి ఇండియాలో మొత్తం మీద ఈ పొలిటీషియన్ కన్నా ఎవడు పెద్దగా స్కాములు చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిది ప్లే చేసి అన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారన్నట్టుగా ఆయన ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చెప్తుండగా నేను చూశాను. మరి అంత పెద్ద స్కామర్ అయినప్పుడు ఇంకా ఆయన ఫ్రీగానే ఉన్నాడు. మరి ఎప్పుడు అరెస్ట్ అవుతాడు? క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి వచ్చింది సార్. ఎందుకంటే గతంలో చూసుకుంటే అరెస్టులు ఏ విధంగా జరిగాయో మనందరం చూసాం. బట్ ఇంత స్కామ్లు బయటపడిన తర్వాత కూడా అరెస్టులు ఎందుకని లేట్ అవుతుంది? అదే ఇప్పటికీ ఇది $1 billion ప్రశ్న. ఇప్పుడు ఇంతకు ముందు అంటే కూటమిలో లేదు, టీడీపీ వచ్చేసింది, ఎన్డీఏ ఉంది కాబట్టి ఎన్డీఏలో టీడీపీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్తే అంత ముఖ్యమంత్రి కాబట్టి నడిచింది అనుకుందాం. ఇప్పుడు కూటమిలోకి టీడీపీ జనసేన చేరేగా, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఏముంటాయి? బట్ వాళ్ళ స్థాయి మనం ఆలోచించలేం. మనం వాళ్ళ స్థాయిలో 0.1% కూడా మనకు రీచ్ అవ్వలేం. బట్ వాళ్ళ థాట్స్, వాళ్ళ ప్రాసెస్ వేరు ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూరు ఎందుకు కంట్రోల్ చేశారంటే ఏం చెప్తారు? చాలా మంది వాళ్ళని ఏరిపారేయాలి, కొట్టేయాలని అనుకుంటాం, కానీ దానికి కూడా లెక్క ఉంటుంది. ఇప్పుడు దేశంలో, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశంగా ఉన్నది 3వ అతిపెద్ద దేశంగా వెళ్ళాలనుకుంటుంది జీడిపిలో భారత్. ఇలాంటి సందర్భంలో యుద్ధం అని ప్రకటించి చేస్తే కొంత ఖర్చు అవుతుంది కదా, దానివల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కదా జీడిపి. అలా కూడా ఆలోచించి సింధూర్ అనేది కొద్ది కంట్రోల్ చేసి ఉండొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఏవో కొన్ని రీజన్స్ ఇట్లా అరెస్ట్ చేస్తే ఈ బెనిఫిట్, లేదంటే వైసీపీ వాళ్ళు మళ్ళీ సానుభూతి ప్రకటిస్తాడుగా, నాకు చూసారా నేను ఏం చేయలేను, అరెస్ట్ చేశారు, ప్రూవ్ చేయలేకపోయారని. ప్రూవ్ చేయలేకపోవడం ఏంటి? ఇన్ని ఆస్తులు జప్తు చేసి ఇన్ని ఫైల్స్ చేస్తుంటే ఆఖరి సుప్రీంకోర్టు కూడా సిబిఐ కోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి లేఖ రాసిందిగా, మీరు నాకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనే కోర్టు ఇంకా తేల్చట్లేదని రాసిందిగా. వాళ్ళు ఏం చెప్తారు? మాకు ఫిక్స్డ్గా ఒక జడ్జి కావాలి, ప్రతి 2 ఏళ్ళకి న్యాయమూర్తి మారిపోవడం వల్ల మొత్తం అంత వ్యవహారం అంతా వచ్చేసరికి మళ్ళీ చేంజ్ అయిపోతున్నారు, దానివల్ల కొలిక్కి రావట్లని చెప్పి ఎలక్షన్ ఇచ్చారు. దీనికి ఎవరు సొల్యూషన్ తీసుకోవాలి? మరలా రాజకీయ పార్టీలే, మరలా ఈ పార్లమెంట్ వేదికగా మొబైల్ కోర్టులో లేదంటే సెపరేట్గా ఒక కమిటీలో ఏవో వేసి సొల్యూషన్ చేయాలి. అప్పుడు ఇంకా చర్యలు తీస్తారేమో అనుకో. అంతవరకు మీరు నేను ఇలా చర్చించుకోవడమే. బాబు గారు వెళ్ళారు, అమిత్ షాతో మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి అరెస్టు, అవన్నీ అంత సింపుల్గా కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.